ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇది ప్రజాపాలన కాదు, నిరంకుశ పాలన అని విమర్శించారు. మేం టిమ్స్కు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎత్తి వేస్తుందని మండిపడ్డారు. తర్వాత కూడా కనీసం దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి, కనీసం దాన్ని స్టార్ట్ చేయడానికి ఆలోచన లేకపోతే, ప్రభుత్వానికి సోయి లేకపోతే కేటీఆర్ గారు మొన్న సనత్ నగర్ లో చూసి వచ్చిన తర్వాత అప్పుడు ఉలిక్కిపడి మొదలు పెట్టినారు. పోనీ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హాస్పిటల్ నడుస్తుందంటే లేదు, ఏదో ఓన్లీ ఓపీ మాత్రమే నడుస్తుందని వింటున్నాం. అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నట్టున్నారు మాకు తెలిసి. కానీ అది కూడా కనీసం అది వెళ్ళి చూస్తే ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందో, ఎక్కడ వాళ్ళ లూపోల్స్ బయటపడతాయో కరెక్ట్ కట్టున్నారు అనుకుంటా లోపల. కాబట్టి అవన్నీ ఎడ బయటపడతాయి అనే ఆలోచనతో ఈరోజు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడిస్తలేరు. ఇట్లాంటి వాటిల్లో కూడా కనీసం ఆలోచన చేయకుండా మమ్మల్ని అవసరం చేస్తున్నట్టే మీ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఏది జరిగినా ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఇష్యూ కూడా డిస్కషన్ లోకి రావద్దని కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్పిస్తే ఇంకో ధ్యాస లేదు ఈ ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఎక్కడికి వెళ్లాలన్న ఆంక్షలు. ఇప్పుడు భూమిని తీసుకుపోయి 22A పెట్టిండ్రు కదా, ఇట్లా దీన్ని కూడా ఒక చట్టం తీసుకొస్తే అయిపోతుంది. ఇగో ఈ చట్టం ఉంది, ఈ హాస్పిటల్ పోవద్దు, ఈ చట్టం ఉంది కాలేజ్లకు పోవద్దు, ఈ చట్టం ఉంది గురుకులాలకు పోవద్దు, ఇట్లా పెడితే ఇంకా అయిపోతుంది. ఇంకా ఎక్కడికి పోకుండా ఉంటాం మేము. కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడు గురుకులాలలో పిల్లలు విషారం అందించి చచ్చిపోతున్నారు, స్పందన లేదు ప్రభుత్వానికి. నిన్న పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చారు, స్పందన లేదు, రిప్లై లేదు ప్రభుత్వం నుండి. అట్లాగే బీటెక్ పిల్లలందరూ కూడా సర్టిఫికేట్ రాక కాలేజీల దగ్గర గంటలు నిల్చొని ఏడుస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన ప్రభుత్వం తప్పించుకుంటూ ఇవ్వాల్సిన బకాయిలు మేము ఇస్తాము, మీరు ఇవ్వండి సర్టిఫికేట్లు అని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. ఆ పిల్లలు అక్కడ ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడు మన విద్యుత్ ఇంజనీర్లు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. జిల్లాల నుండి వస్తున్న వాళ్ళందరినీ ఇప్పటికీ అక్కడ అరెస్ట్ చేసి అక్కడ ఆపేస్తున్నారు. ఎక్కడిదక్కడ నిరంకుశ పాలన చేయాలనే ప్రయత్నం, ఇది ప్రజాపాలన అని పేరుకు నిరంకుశ పాలన చేయాలనే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థమైపోయింది. పోతే తప్పేముంది, హాస్పిటల్ పోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, అందులో ఏదో లోపం ఉంది కాబట్టి మీరు ఉలిక్కి పడుతున్నారు, మమ్మల్ని పోనీయట్లేదు. పెద్ద మాటలు మాట్లాడి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్లు ఇనాగ్రేషన్ చేసుకుంటూ, కేసీఆర్ గారు కట్టిన బిల్డింగ్లు ఇనాగ్రేషన్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు.